సరూర్ నగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. ఈరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాలేజీని సందర్శించి వెంటనే తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని మరియు ప్రహరీ గోడ నిర్మాణించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులందరూ తమ పిల్లలని వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కాలేజ్ ప్రిన్సిపాల్కు హామీ ఇచ్చారు. 2-3 రోజుల్లో తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బైరా బాలకిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు విద్యాశాఖ మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జూనియర్ కాలేజీలో నిన్న కొంతమంది రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న సరూర్ కాలేజీ దగ్గరకు వచ్చేసి మరి పిల్లలకు ఏదో మాయమాటలు చెప్పేసి వాళ్ళందరినీ కూడా మరి బయటికి తీసుకొచ్చి మరి పిల్లలంటే నువ్వు పిలిచిన వస్తారు, నేను పిలిచిన వస్తారు, మేము కూడా అనేక ఉద్యమాలకు వెళ్ళి వచ్చున్నామే. మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సరూర్ జూనియర్ కాలేజీలో అభివృద్ధి పనుల కోసం మరి ఒక్క టాయిలెటే కాదు, మా సోదరులకు ఒక్క టాయిలెట్ గురించే తెలిసిందేమో, పిల్లల భవిష్యత్తు కోసం మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, ఈ ప్రాంత శాసనసభ్యురాలు కూడా ఈ సరూర్ కాలేజ్ అభివృద్ధి కోసం టాయిలెట్సే కాదు, టాయిలెట్స్తో పాటు కాంపౌండ్ వాల్, అదనపు గదులు, ఆడిటోరియం, పిల్లలకు సకల సౌకర్యాల కోసం మరి సబితా ఇంద్రారెడ్డి గారు మేము ఎవరు కూడా అడగకుండా ఈ కాలేజీ చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది. ఈ కాలేజీలో అనేక మంది పేదవాళ్ళు చదువుతూ ఉన్నారని చెప్పి మరి మా మంత్రి గారు పెద్ద హృదయంతో 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. మరి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మంత్రి గారి మీద పర్సనల్గా అవాకులు చెవాకులు ఇష్టమైనట్టు మాట్లాడితే కొంచెం సభ్యత సంస్కారం ఉండదు. మీరు సమస్య ఏమైనా ఉంటే చక్కగా రెప్యుటేషన్ ఇవ్వచ్చు మంత్రి గారికి. రోజు జిల్లాలో కూడా క్యాంప్ ఆఫీసులో ఉంటుంది మేడం కూడా. అదేవిధంగా మళ్ళీ ఏమైనా ఉంటే మా ప్రిన్సిపల్ గారు కూడా చెప్పొచ్చు, తప్పులేదు మేము అడగడంలో. కానీ పర్సనల్గా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడి ఆ మీద కొత్తగా రాజకీయాలకు వచ్చినట్టు ఏదో అవగాహన లేనట్టుగా మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లనరసింహరెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా మల్లెడ్డి రామరెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంత కార్పొరేటర్ బీజేపీ వాళ్ళు వచ్చారు. అనేక సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి సరూర్ నగర్ డివిజన్లో మరి ఒక్క సమస్య కూడా ఈ కార్పొరేటర్ గారు పట్టించుకున్న పాపన పోలే. ఇలా ఆ సమస్యలన్నీ వదిలిపెట్టేసేసి కేవలం మంత్రి గారి మీద వ్యక్తిగతంగా విమర్శ చేయడం సమంజసం కాదనే మాట మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా విద్యార్థుల కోసం మేమందరం కూడా మంత్రి గారికి ఒకసారి కూడా చెప్పినాం. ఇవి టెక్నికల్గా టెండర్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పొద్దున మేము మేడం గారితో మాట్లాడినాం. మరి నవీన్ మిట్టల్ గారు అది ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, ఆయన ఏదో బయట పోయిండు, రాగానే కూడా ప్రాసెస్ అయిపోతుందని కూడా చెప్పింది. ఇన్ని జరుగుతూ ఉంటే కేవలం మంత్రి గారిని ఏదో అపాసుపాలు చేయాలని చేస్తే మరి ఆకాశం మీద ఉమ్మినట్టు అవుతుందనే మాట కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాల్సిందిగా, ఈ ప్రాంత కార్పొరేటర్ గారు కూడా తెలుసుకోవాల్సిందిగా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రిన్సిపల్ గారు కూడా చెప్తానే ఉన్నారు నిన్న, అయ్యా శాంక్షన్ అయింది, అతి త్వరలోనే 1-2 నెలల లోపలే చేసుకోరు. కానీ మరి కాలేజ్ పిల్లల మీద ఎక్కడ కూడా వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ మీద విశ్వాసం లేదు, వాళ్ళ మీద ప్రేమ కూడా లేదనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ప్రిన్సిపల్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అమ్మా మీరు కూడా వచ్చిన వాళ్ళకు కూడా మీరు కూడా కొంత చెప్పండి, మంత్రి గారు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడే మంత్రి గారు సడన్గా మేము పైన అక్కడ ఉంటే మీకు తీసుకొని వచ్చిన అమ్మ మీరు రావాలంటే పాపం వచ్చి ఇదంతా కూడా చూసేసి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా అధిగమించి కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ పెట్టమని చెప్పారు. అదేవిధంగా ఇక్కడైతే టెంపరీ టాయిలెట్స్ రేపటి 2 రోజులు వస్తున్నాయి. ఎవరు ఒత్తిడి చేస్తే కాదు, అడగడం తప్పలేదు ప్రజాస్వామ్యంలో. మీరేదో బ్లాక్మెయిల్ చేసి మీరేదో బెదిరిస్తే కాదు రావడం. మంత్రి గారికి పూర్తిగా ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నది. ఇది అక్టోబర్లో శాంక్షన్ అయింది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా, మన నవీన్ మిట్టల్ గారు ఆఫీసర్ గారు కొంత లీవ్లో వెళ్ళడం కానీ కొంత బయట వెళ్ళడం కానీ పోవడం వల్ల కొంత 15 రోజులు లేట్ అవుతుంది. అంతేగాని తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి మైసూరు నియోజకవర్గంలో తప్పకుండా జరుగుతూ ఉన్నాయి. అందులో మా మంత్రి గారు రోజుకు 15-16 గంటలు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. మరి అదృష్టం కొద్దీ జిల్లాలు కూడా క్యాంప్ ఆఫీస్ పెట్టి మొత్తం అధికారులతో మరి అందరినీ కూడా రివ్యూ చేసి ప్రతి విలేజ్కు ఏం కావాలో కూడా తెలుసుకున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజల మన్నను పొందుతూ ఉంటే చూసి ఓర్వలేని ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు మంత్రి గారిని విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చనే మాట మరొకసారి తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు మరి అతి తొందరలోనే స్టార్ట్ అవుతాయి. టెంపరీ టాయిలెట్స్ 2 డేస్లో వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఏదో అపాసుపాలు చేయాలని చేస్తే మరి ఆకాశం మీద ఉమ్మినట్టు అవుతుందనే మాట కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాల్సిందిగా, ఈ ప్రాంత కార్పొరేటర్ గారు కూడా తెలుసుకోవాల్సిందిగా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రిన్సిపల్ గారు కూడా చెప్తానే ఉన్నారు నిన్న, అయ్యా శాంక్షన్ అయింది, అతి త్వరలోనే 1-2 నెలల లోపలే వర్క్ స్టార్ట్ అవుతుంది. మీ అందరూ కూడా తెలుసు, అనేక ప్రాసెస్ ఉంటుంది.
మరి మంజూరు కావడమే కాదు అనేక టెక్నికల్ శాంక్షన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ మరి అదేవిధంగా టెండర్ ప్రాసెస్ కానీ టెండర్ ప్రాసెస్ వస్తే మరి వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువ వచ్చి వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా కలెక్షన్ ఇన్ని జరుగుతూ ఉండి మంత్రి గారు డెవలప్ చేస్తూ ఉంటే మరి మంత్రి గారి మీద ఏదైతే మీరు మాట్లాడిరో భాష ఎన్నడూ కూడా మీ ప్రజల కోసం పోరాడలే చల్లా నరసింహరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సుధీర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అదేవిధంగా మా దీప భాస్కర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఏమాత్రం పేద ప్రజల మీద మరి సరౌండర్ కాలేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి, మంత్రి గారికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, తప్పకుండా మీరు అడగవచ్చు. కానీ అడిగే విషయాలు పక్కన పెట్టి మంత్రి గారిని పర్సనల్గా దూషిస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వేలాదిగా మరి మీకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిడితే కాదండి, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము కూడా 30-40 సంవత్సరాల నుంచి అనేక పోరాటం చేస్తాం, మాకు కూడా ఉద్యమాలు ఏం చేయాలో తెలుసు, ఏ పిల్లలు ఏడికి తీసుకురావాలో కూడా తెలుసు. కానీ ఇది పద్ధతి కాదు. కాబట్టి బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మరి ఎన్నడూ కలవని వాళ్ళు ఇద్దరు ఒకటే కలిసి ఇక్కడ జరిగిందల్లా నేను సరౌండర్ కాలేజీకి వచ్చి రచ్చ చేయడంలో కారణం ఏంటంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి మరి పోటాపోటీ నడుస్తోంది. రామరెడ్డికి వెళ్ళాలా, భాస్కర్ రెడ్డికి వెళ్ళాలా, నరసింహరెడ్డికి వెళ్ళాలని, ఈ పోరాటంలో సుధిరెడ్డికి వెళ్ళాలని, ఈ పోరాటంలో ఇక్కడ వచ్చి ఏదో బలపరిచన చేసుకోరు. కానీ మరి కాలేజ్ పిల్లల మీద ఎక్కడ కూడా వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ మీద విశ్వాసం లేదు, వాళ్ళ మీద ప్రేమ కూడా లేదనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ప్రిన్సిపల్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమ్మా మీరు కూడా వచ్చిన వాళ్ళకు కూడా మీరు కూడా కొంత చెప్పండి, మంత్రి గారు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడే మంత్రి గారు సరైన మేము అక్కడ ఉంటే మీకు తీసుకొని వచ్చిన అమ్మ మీరు రావాలంటే పాపం వచ్చి అంతా కూడా చూసేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్య తప్పకుండా ఈ రోజు అటు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వచ్చి ఇష్యూని బయటకు తీశారు అని చెప్తున్నారు. మరి తీసినంత వరకు కూడా మేడం ఇది శాంక్షన్ అయిన తల్లి ఇవి వాళ్ళు వస్తే చెప్పట్లేదు. మేము నేను ఏమంటున్నానంటే టెండర్ అనేది ఆల్రెడీ శాంక్షన్ ఇప్పటి వరకు ఉన్నది. టెండర్లు పిలిచినాం కదా, తెలియదు వాళ్ళకు. వాళ్ళ ఇబ్బందులు ఏం లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో కాదు. మాకు కూడా ఈ సమస్యల మీద అవగాహన ఉన్నది. మా మహేందర్ గారు కానీ, మా అశోక్ గారు కానీ, నేను కానీ, మా కొండలు కానీ ఈ ప్రాంతంలో సీనియర్ నాయకులము దాదాపు 30 ఇది సమస్య అనేది ఈ స్కూల్ మీద ఏదో కాలేజ్ సమస్య కాదు. ఇక్కడ స్టూడెంట్స్ కు అక్కడ ఉన్న నాయకులకు కొంచెం పడక ఈ అనవసరంగా ఈ విషయం బయటకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ అన్న క్రికెట్ ఆడుతుంది. టెంపరీ టాయిలెట్స్ తీసుకొచ్చి పెడతారు. మరి మేడం ఆల్రెడీ 2 months నుండి శాంక్షన్ అయింది అన్నట్టు ఇది ఇంకా వర్కింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా పెట్టచ్చు. పై ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు కొంత బయట వెళ్ళడం వల్ల కొంత ఈ ప్రాసెస్ అనేది కొంత వెనకపోయింది. అంతేగాని ఇక్కడ పోలేదు. వీళ్ళు ఎవరు అడగముందే ఈ కాలేజ్ అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు సాయం చేసినటువంటి నాయకురాలు సవితా ఇంద్రారెడ్డి గారు. ఆ విషయం పాపం వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. ఇప్పుడు చల్లా నరసింహరెడ్డి గారికి తెలియదు, దీప భాస్కర్ రెడ్డి గారికి తెలియదు, సుధీర్ రెడ్డి గారికి తెలియదు, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కూడా తెలియదు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్తున్నా. ఒక పెద్ద నాయకురాల మీద మీరు అబాండాలు వేస్తే ఎంతవరకు సంబంధిస్తామండి? తప్పు కదా. ఇక్కడ కాలేజ్ అనేది యాక్చువల్ ఇక్కడ లేకుండే లింగోజు కూడా అక్కడ స్కూల్లో ఉన్నది కాబట్టి ఇక్కడ మేమే ప్లేస్ తీసుకొచ్చి చూపించి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ కాలేజ్ గురించి టాయిలెట్ అనేది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి లేని నిన్న మొన్న గొడవ జరగడం, యూత్ పిల్లలకు గొడవ జరగడం, అది దీని విషయం తీసుకొచ్చి బయట వేయడం అనేది అది సమస్య. మా గ్రామాలకు సంబంధించినటువంటి పెద్ద మైదానటువంటి ఫస్ట్ దీంట్లో ఏమీ లేకుండే ఒక్కొక్కటి వచ్చి దీంట్లో కొంత ఇబ్బందులు ఉంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి అందుకే మేడం ఏం చేస్తుందంటే కాలేజీకి సంబంధించి కాలేజీ యూత్ పిల్లలకు సంబంధించి పక్కన ఈ 2 సమస్యలు సాల్వ్ చేస్తుంది ఇప్పుడే వచ్చి చెప్పేసి మరొక డ్రింకింగ్ వాటర్ వస్తలేదా ఇప్పుడు ఇలా? ఒక్క మాట డ్రింకింగ్ వాటర్ వస్తుంది ఇంత పెద్ద కార్యక్రమంలో 2 రోజులు రిపేర్ అవుతుంది, 3 రోజులు నీళ్ళు వస్తాయి కదా. మొత్తమే ప్లాంట్ లేదంటే వేరే మాట కదా. ఆల్రెడీ ఉన్నది, ఒక రోజు రిపేర్ అవుతుంది. ఇంతమంది పిల్లల వ్యవస్థ కదా, అన్ని కూడా చేస్తున్నామండి మా సబితా ఇంద్రారెడ్డి గారు. అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.